ముచ్చుకు పడనే పడదు కదా. కానీ ఒక కొండ ముచ్చు కోతితో మాట్లాడుతుంది. అసలు ఏం మాట్లాడుతుంది, ఎందుకు మాట్లాడుతుంది, నవ్వుకుంటా మాట్లాడుతుందా, కోపంగా మాట్లాడుతుందా చూద్దాం పరి. ఏ కోతి, నేను కొండముచ్చుని వచ్చేసినా ఇక నీ పని పడతా. నువ్వు తెలంగాణ కోతి వాట కదా, నిర్మలలో నాగమాగం చేస్తున్నావట బిడ్డ. వాళ్ళకి సుఖాలు అనేటివి లేకుండా చేస్తున్నావని తెలిసింది. నిర్మల్ మున్సిపాలిటీ ఆఫీసర్లకు నా లెక్కనే మస్తు తెలివి ఉన్నట్టుంది. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, కోతి దగ్గరికి కొండముచ్చునే పంపాలి అని ఎవరో ఇలా చెప్పిండ్రట. అందుకే రాజమండ్రికి వెళ్ళి నా అసంటి 5గురిని పట్టుకొచ్చిర్రు. ఇక నీ పని అయిపోయింది. మా మూతులు కర్రెగుండొచ్చు, నీకన్నా బక్కగుండొచ్చు, కానీ మీకన్నా మాకే ఎక్కువ బలం ఉన్నది. ఇక చూసుకుందాం. అన్నా, ఇల్లు మీదకి ఎక్కినవా? ఓ పటేలా, నన్ను గల్లీలకెళ్ళి అడిదిక్కు పట్టుకపో. నీ పోరానికి నా వాడేదు. కోతిని పడదామంటే గొలుసుతోని కచ్చిండు కదా నా మెడకు, ఎటు పోకుంటా. అయినా కోతి సంగతి చూడవలసిందే. కాసుకోనా వాసుకోడిగామా. వచ్చి నీ కోతి అంటే ఒకటే కోతి అనుకున్న, మొత్తం బ్యాచ్నే దింపిను అయ్యింది. అయినా ఇడ్స్ పెట్టేది లేదు. కమాన్ గాయ్స్, కోతుల మీద పడుండ్రి. అమ్మయ్య పారిపోయినాయి. ఏమే పెద్ద మనిషి, కొండముచ్చులు మీ ఊళ్ళోకి రానప్పుడు ఎట్లుండే, వచ్చినాక ఎట్లున్నాయి? కోతులు మీద పడి కరిచి గాయపరిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 5 కొండముచ్చులను తీసుకురావడం జరిగింది. ఇది సంతోషదాయకమైన పరిణామం. కొండముచ్చుల కోతుల బాధతో పోలిస్తే ఇది చాలా చౌకగా చీపుగా అయ్యే ఖర్చు కాబట్టి మేము మార్గం ఎంచుకోవడం జరిగింది. శబాష్ బిడ్డ, మీరు ఊరు విడిచిపెట్టేదాకా నిర్మల్లోనే ఉంటాం, రాజమండ్రికి పోము. మమ్మల్ని మేపేందుకు నిర్మల్ మున్సిపాలిటీ వాళ్ళు కూడా తయారై ఉన్నారట. ఏమనుకుంటారో, మళ్ళా కూడా ఇటంకాలు వచ్చారు.